కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి రఘుగౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అని నినాదించారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సర్పంచ్ విస్లావత్ సేవ్య నాయక్, కేశవరావుపల్లి సర్పంచ్ వెంకటయ్య, వెంకటేశ్వర తాండా ఉప సర్పంచ్ తావురియా నాయక్, కేశవరావుపల్లి ఉప సర్పంచ్ రాజు, నవాపేట మండల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ విస్లావత్ చందర్ నాయక్, మాజీ సర్పంచ్లు రఘుగుప్తా, లక్ష్మీ నరసింహరాజు, నాయకులు కృష్ణయ్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, గోపాల్ గౌడ్, భగన్ నాయక్, శంకర్ నాయక్, బాబు నాయక్, వడ్ల వెంకటయ్య, బుడ్డమొల్లలింగం, సాయిబాబా యాదవ్, శివ, మహేష్, చారి, ననులాల్ కాజా, జాంగీర్, షోహెల్, గోపాల్, వెంకటేష్, సురేష్, నరేష్, మాసయ్య తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా గ్రామాన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కొల్లూరు గ్రామంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ అందరం కలిసి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి గ్రామ పంచాయతీ పెద్దలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. रेदा रेदा सन नाराज से कांग्रेस वाला खादा आता बोला वीडियो का केरो जना इधर ई समर काट रही अरे ने पकड़ ले लो ले लो ले लो अब एवढी किती हां जय तेलंगाना, जय तेलंगाना, जय जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर, जय केटीआर, जय केटीआर. घरात केली उभा తెలంగాణ విముక్తి కోసం ఏర్పాటైనటువంటి యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ అవతరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీ ఆదేశానుసారం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ ఆధ్వర్యం లోపల
ఈ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనుబంధ గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క పార్టీ ఉద్యమించింది బడుగు బలహీన వర్గాల కోసానికి, మన యొక్క అభివృద్ధి ఫలాలని ఆంధ్ర పాలకుల చేతుల్లో నుంచి మనం విడిపించుకొని రైతులకు, విద్యార్థులకు, వితంతులకు, వృద్ధులకు అందరికీ అన్ని రకాలుగా పార్టీ ఫలాలు అందించే క్రమం లోపల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అది అందరికీ తెలుసు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మోసపూరితమైనటువంటి మాటలు విని గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయంగా సంబంధించినటువంటి రైతుల లోపల కూడా అందరూ కూడా బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఉద్యమం కోసం స్టార్ట్ అయ్యి మనందరి కోసం ఏర్పడేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనోధైర్యంతో ఉండి రాబోయే కాలం లోపల మన పార్టీ అధికారంలోకి వస్తుంది. మన పార్టీ ఫలాలు మన అందించడానికి కార్యకర్తలే ముఖ్య వారధులుగా, పార్టీకి ప్రజలకు అనుబంధంగా మధ్య వారధులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా అందరం కూడా పార్టీకి క్రమశిక్షణ విధంగా ఉండి పార్టీని కార్యక్రమాలని మున్ముందు విజయవంతం చేస్తూ మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనకు అదేవిధంగా ప్రజాసేవ లోపల అందరం కూడా భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఎలాంటి చిన్న చిన్న మనస్పార్థాలు, ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ పక్కకు పెట్టి ఏదైనా కులశకంగా మాట్లాడుకొని పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి రాబోయే కాలం లోపల మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా మనందరము ముందుండి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. గౌరవ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడం కోసం 2001 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ నేటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే తెలంగాణ విముక్తి కోసం ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో బలిదానాలు చేసిన అమరులకు జై భీములు తెలుపుకుంటూ, నేటితో 26 సంవత్సరాలు పండుగ వాతావరణం మనమందరము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరాలు రైతులు కానీ, వృద్ధులు కానీ, ప్రజలు సుఖ సంతోషాలతో అందరూ తెలంగాణ అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి ఫలాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కొన్ని దుష్ప్రచారాల వల్ల మనము గత 2 సంవత్సరాల నాడు ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని కంకణం కట్టుకొని అభివృద్ధి పదం చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నీళ్లు కానీ, వ్యవసాయానికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, వృద్ధులకు పెన్షన్ కానీ 2.5 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఎంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న క్రమంలో మొన్ననే మన కేసీఆర్ గారు జగిత్యాలలో
బహిరంగ సభ పెట్టి మళ్ళీ ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడం లేదని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టిన కేసీఆర్ గారు రాబోయే 2 సంవత్సరాలలో మళ్ళా మనం ఇదే ప్రజల అనుగ్రహంతో మనము బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం జరుగుతుంది. మనమందరం కూడా ఎలాంటి ఇది లేకుండా 2 సంవత్సరాలుగా మనము బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసము అధికారం రావడం కోసం అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ జెండా పండుగకు వచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలకు, నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాను.